యో బృందావన్లో మనకి యాక్సిడెంట్ అనేవి మోస్ట్ కామన్. ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. లుక్ ఎట్ దేర్, అక్కడ ట్రాక్టర్ వచ్చేసి దాన్ని గుద్దేసింది అండ్ ఇప్పుడు అక్కడ చాలా ట్రాఫిక్ అయిపోతుంది. చూడండి అక్కడ వెనకాల మొత్తం అంతా ట్రాఫిక్ అక్కడ ఆగిపోయింది. అండ్ ఇప్పుడు మనం నా పని నేను తీసుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను. హలో గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్ లో నేను మథురాకి వచ్చాను అండ్ మథురాలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ దాని త్రూ నేను ఈరోజు బాంకి బిహారీకి వచ్చాను. బాంకి బిహారీ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్. ఇక్కడ కృష్ణుడు ఉంటాడంట. అండ్ సో ఈ టెంపుల్కి వెళ్ళి కృష్ణుడిని కొంచెం దర్శనం చేసుకొని అట్లనే కొంచెం మీకు కొన్ని చూపిస్తాను. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న కొంతమంది మనుషులంటే వాళ్ళతో మాట్లాడి కృష్ణుడి గురించి కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో దాట్ నేను ఇక్కడికి వచ్చి నేను ఏం తెలుసుకోకుండా పోతే ఎంత బాగుంటుంది కదా. సో అలా అని చెప్పేసి నేను కొంచెం నేర్చుకున్న తర్వాత అది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ రైట్ నా వచ్చేసి మనమైతే బాంకి బిహారీలో ఉన్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా ట్రాఫిక్ 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 ట్రాఫిక్. నువ్వు కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఆగిపోయినావు అంటే గతం నువ్వు అక్కడ 10 minutes ఆగినట్టే. అదేందో తెలియదు కానీ చాలా థింగ్స్ అయితే జరుగుతున్నాయి. ప్లేస్ అయితే ఇట్స్ హ్యాపెనింగ్ ప్లేస్. ఎక్కడ చూసినా క్రౌడెడ్ క్రౌడెడ్ క్రౌడెడ్. చాలా బాగున్నది. ఎక్కడ వచ్చిన జనాలు చీమలే. నన్ను అడిగితే మన అమీర్పేట్లో కోచింగ్ సెంటర్లు ఉంటాయి కదా, ఆ కోచింగ్ సెంటర్ దగ్గర జనాలు ఎట్లా ఉంటారో ఎట్ ద సేమ్. అంటే ఇది నేను అడిగాను అనమాట, ఏంటి ఇంత క్రౌడ్ ఉంది అంటే అందరు ఒకటే అంటున్నారు. ఏమంటున్నారా అంటే ఇది చాలా తక్కువ క్రౌడ్ అంట వాళ్ళకి. ఇంకా క్రౌడ్ అంటే రీసెంట్గా 14th నాడు 11th నాడు సమ్వేర్ అరౌండ్ ఆ టైంలో వస్తే వాక్ చేయడానికి కూడా ప్లేస్ లేకుండా అంట. ఐ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ ఇంత జనాలు ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే ఇట్స్ నాట్ ఈవెన్ ఈరోజు అంటే స్పెషల్ డే కూడా ఏం కాదు. అయినా ఇంత క్రౌడ్ ఉందంటే స్పెషల్ డే వచ్చినప్పుడు క్రౌడ్ ఇంకెట్లా ఉంటుందో ఏమో. ఐ డోంట్ నో. ఇచ్చి పడేద్దాం. ప్రస్తుతానికి అయితే నేను వెళ్తున్నాను బాంకి బిహారీకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం దర్శనం వేసుకుందాం. ఎట్ ద సేమ్ టైం జనాలతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. స్టే కనెక్టెడ్ గైస్. ఈ కోతి ఏం చేసిందంటే కిందికి వచ్చింది. వీళ్ళ స్పెట్స్ తీసుకున్నది పైకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నది. కోతేగా ఎంతైనా దానికి ఏమైనా ఇష్టం మళ్ళీ కిందికి ఇస్తానంట. అదిగో మనం ఇది వేస్తున్నారు. అది తీసుకుంది కూడా స్పెట్స్ మాత్రం ఇస్తలేదు. చాలా కష్టపడుతున్నాను ఇక్కడ. దిస్ ఇస్ సంథింగ్ ఫన్నీ. అరే అది పారిపోతుంది పాపం, దాన్ని వరదలేమంటారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు పాపం ఇంకా తెలిసి వదిలేసుకోవాల్సిందేమో. ఇంకా తాత ఎందుకు ఫైర్ అవుతున్నాడు వాళ్ళు పక్కన వాడి పైన. ఏదో ఒకటి ఇన్సిడెంట్ అయితేనే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అది మాత్రం ఇస్తలేదు అసలు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో. వాళ్ళు వెళ్ళిపోతారా? తనదే అనమాట. అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ ఉంది కదా, తనదే అనమాట. వాళ్ళు ఇంకేం చేయలేకపోతున్నారు. చూడదియా ఫైనల్లీ గ్లాసెస్ ఇచ్చేసింది. యా దే ఆర్ హ్యాపీ. దానికి ఫ్రూటీ వచ్చింది, వాళ్ళకి స్పెట్స్ వచ్చినాయి. ఆల్ హ్యాపీస్, అందరు సేఫ్. నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ మోస్ట్ కామన్ అనుకుంటా. నేనైతే యాక్చువల్లీ ఏం కొనట్లేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. అక్కడ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో నేను స్టార్ట్ అవ్వడమే చాలా లేట్గా స్టార్ట్ అయినా. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి టైం 11:30 అవుతుంది. అండ్ టెంపుల్ క్లోజ్ చేసి సమ్వేర్ అరౌండ్ 12:30 1 o'clock క్లోజ్ చేస్తారు. సో మనం ఆ లోపల కొంచెం ముందుకు వెళ్ళేసి అప్పుడు కొనుక్కున్నాం అనుకో బాగుంటుంది. 8 AM to 12:30 PM. ఓకే. And evening time 5:30 PM to 9 PM. भाई यहाँ पे कृष्ण जी के बारे में कुछ बोलिए भाई. कुछ किसी को वो पता नहीं ना. जो है बताऊँ, यहाँ पे ये जो मूर्तियाँ हैं, यहाँ पे जो मूर्ति नहीं है जिनको आप दर्शन करने जा रहे हो ना, ये प्रकट हुई है, साक्षात्कार है. ऐसे किसी ने कटिंग करके नहीं बनाया है. नहीं बनाया. ये अपने आप ये प्रकट हुआ है स्वयं से. प्रभु प्रकट हुए हैं यहाँ पर. ये जो बांके बिहारी जी का जो टेम्पल अभी आप देखने वाले हैं, वो प्रभु स्वयं प्रकट हुए हैं यहाँ पर. वैसे कोई स्टोन से ये करके चिपिंग करके बनाया गया नहीं मूर्ति है. ये तो बहुत बिहारी और राधा वल्लभ जी और राधा रमण जी, ये तीन जो यहाँ पर है वो मूर्ति स्वयं प्रकट हुई है प्रभु यहाँ पर. ये तो बहुत बढ़िया. लोगों को पता नहीं, इसके बारे में अवेयरनेस उतना नहीं है. गाइस రైట్ నౌ అయితే స్టక్ అయిపోయాము.
ముందుకెళ్లే పరిస్థితి లేదు, చిన్న చిన్నగా మోగుతున్నారు. అయ్యా, నా వెనకాల క్రౌడ్ మీకు కనిపిస్తుంటేనేమో మీకు సో స్పెషల్. నేను ఇంత క్రౌడ్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇదేమో క్యారీ చేస్తున్నారు వీళ్ళు. ये तुलसी माला है। तुलसी माला, हाँ, ये बिहारी जी को समर्पित करेंगे ये। हाँ, वहाँ पे वो लड्डू भी लेके जा रहे हैं ना, वो पेड़ा लेके आएगा, पेड़ा पेड़ा का प्रसाद चढ़ाएंगे बिहारी जी के लिए। అందరినీ పిల్లల్ని ఎత్తుకుంటూ పోతున్నారు. సో దాట్ ఇంత ట్రాఫిక్ లో నడిపలేరు కదా, సో పిల్లలందరినీ ఇట్లా పైన భుజాల పైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నారు. అండ్ మోర్ ఓవర్ చాలా ఉడకపోతుంది, స్వెట్ ఉంది. ఆబ్వియస్ గా ఇంతమంది జనాలు ఉంటారంటే ఆబ్వియస్ గా మన బాడీ నుంచి హీట్ వస్తుంది, మనకి చెమటలు ఎక్కువ అయిపోతాయి. भाई आप कहाँ से आए हो भाई? तो आगरा से आया हूँ। आगरा से। और ले भाई तक हम चालते నుంచి ఆల్మోస్ట్ ఒక 10 minutes ఏమో ఇట్లా ఉండిపోయి. అండ్ మనకి హిందీ రాదు కదా చక్కగా, సో జనాలతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాను. కృష్ణుడి గురించి మనం అడుగుదామంటే మనకి దాన్ని ఏంటారు, హిందీ వర్డ్స్ అనేవి సరిగా రావట్లేదు, సరిగా ఎక్కువ కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇంకా ట్రై చేస్తాను హిందీలో మరి ఇంకా మంచిగా మాట్లాడడానికి. అండ్ ఒకవేళ నా హిందీ మీకు ఏమైనా తప్పనిపిస్తే క్షమించండి. గ్రౌండ్ లో వీడియో షూట్ చేస్తుంటే ఎందుకు భయ్యా రికార్డ్ చేస్తున్నావు, ఇంత ఫస్ట్ వెళ్ళిన తర్వాత రికార్డ్ చేసుకో అని చెప్పి అంటున్నారు. అదే సంగతి. రికార్డ్ కరో ప్లీజ్ గాయే. बलिहारी रे बलिहारी बलिहारी तेरे मोटे मोटे नैन नजर ना लग जाए, ओए 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 नजर ना लग जाए, नजर ना लग जाए। 12:30 तक है भैया, बिहारी लाल की जय। बिहारी घर मेरा ब्रज में बना दो, ये तो क्या होगा बिहारी घर मेरा ब्रज में बना दो, ये तो क्या होगा बिहारी घर मेरा ब्रज में बना दो, ये तो क्या होगा मुझे वो सावली सूरत अपनी सखियों में मिला दो। కింద డాన్సింగ్ అవుతుంది మొత్తం అంతా ఇదంతా. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటిదంటే నేను వచ్చేటప్పుడు చెప్పులు ఇప్పి రాలేదు, సో ఈ స్వీట్స్ తీసుకుంటే అక్కడ వాళ్ళ షాప్ దగ్గర చెప్పులు పెట్టదేశారనమాట. ఒకవేళ నెక్స్ట్ టైం నేను ఒకవేళ వస్తే చెప్పులు అక్కడెక్కడ స్టార్టింగ్ లోనే చెప్పేసేయండి. లెఫ్ట్ గానే చలో. చాలా పెద్ద హై టెన్షన్ ఉంది, ఎవరికి ఇంటలేదు, ప్రతి ఒక్కరు ఎవరైనా పూజ చేసుకుంటున్నారు, చిన్నలు పెద్దలు అంటూ ఏం లేదు, నెట్టి దొబ్బుతున్నారు. చాలా క్రౌడ్ ఉన్నది, అస్సలు భరించలేకపోతున్నా. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ట్రైన్ లో ఇట్లు ఊపుకుంటూ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు కూడా అంతే ఉన్నది. ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి అక్కడ దాకా మళ్ళీ పిల్లలు అందరు అలసిపోయారు. అక్కడ ఫ్యాన్స్ పెట్టారు, ఎలాగైనా జనాలు ఉడకపోతున్నాయి కదా అని చెప్పేసి, లుక్ మీ స్వెటింగ్ కదా, సో అట్లా అవ్వకూడదు అని చెప్పేసి అక్కడ ఫ్యాన్స్ పెట్టారు అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట, ఇదే ఎంట్రెన్స్. ఇక్కడ చెప్పులు చూడండి ఎట్లనేమో. ఓ గాడ్, షిట్.
కనిపించట్లేదు, మొత్తం అంతా క్రౌడ్, ఎక్కడ క్రౌడ్ ఆల్ ఓవర్ క్రౌడ్. దేవుడు అక్కడే కూడా ఉన్నాడు. ఎవరు ఎవరిని పట్టించుకోలేదండి, అందరు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొత్తం అంతా ఎట్లా అనిపిస్తుంది, ఏదో కంపెనీ రిపేర్ ఎక్కింది ఫైట్ చేస్తారు కదా, రాయల్ రంబుల్ మ్యాచ్ అట్లా అనిపిస్తుంది మొత్తం అంతా. 3, 2, 1 ఫైట్. ఒకవేళ ఇప్పుడు దీంట్లోకి బయట వచ్చిందంటే రామ్ జోన్లకి దర్శనం వేసుకున్నాయి, కాకపోతే దర్శనం వేసుకునే టైం లేదు. I can see him. దేవుడు చూస్తున్నాడు. ఎవరెవరు వదలలేరు. ఎక్కడ నుంచి భయంకరంగా పుష్ చేస్తున్నారు. छोटे बच्चे भाई, छोटे बच्चे, अरे छोटे बच्चे మెట్లు దిగుతూ పడిపోతారేమో. గైస్ అదే డోర్ యాక్చువల్లీ క్లోజ్ అయిపోయింది. ఐ ఆమ్ సో లక్కీ. నేనైతే లాస్ట్కి దర్శనం అయితే చేసుకున్నాను, కానీ ఇప్పుడు దాంట్లోకి ఏంటిదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దర్శనం లేదు ఇంకా. ఐఎమ్ సో సారీ ఫర్ దెమ్, సో సాడ్. చాలా మంది ఏడుస్తున్నారు ఇక్కడ దేవుణ్ణి చూసి, వారు దర్శనం దక్కలేక, దర్శనం కాక వాళ్ళు ఏడుస్తున్నారు అనమాట. నా ముందే నాకు ఒక అమ్మాయి ఉండే, తనైతే లోడ ఏడ్చేసింది పాపం. అండ్ లుక్ ఎట్ దిస్ క్రౌడ్. ఇప్పటి వరకు చాంటింగ్ తో చాలా ఎక్కువ హై ఉండే, సడన్ గా డోర్ క్లోజ్ అయిపోయేసరికి అందరూ చాలా లో అయిపోయారు, డ్రాప్ అయిపోయారు అనమాట. సో ఐఎమ్ సో లక్కీ, నాకు దర్శనం జరిగింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే అని. యాక్చువల్లీ ఇంత క్రౌడ్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చచ్చిపోయిన రాయల్ రంబుల్ మ్యాచ్ అయింది. అటు ఇటు అటు ఇటు అటు ఇటు గుంజుతున్నారు, అటు ఇటు. వావ్, టెంపుల్ అది చూడండి ఎట్లుందో. లుక్ ఎట్ దిస్ టెంపుల్. చాలా బాగుంది. పైన చూడండి, పైన మొత్తం సెక్యూరిటీ ఉన్నారు. నేను ఇప్పటివరకు చూడలేదు, పైన సెక్యూరిటీ మొత్తం అంతా. గైస్ దిస్ ఇస్ సో స్పెషల్, చాలా అంటే చాలా స్పెషల్. అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఇంకా ఏమైనా దర్శనం అవుతుందా కాదా అని చెప్పేసి. ఇట్స్ ఇంపాసిబుల్ నా. गाइस నేను ఇక్కడ ఒక అతన్ని కలిసాను అనమాట. తను వచ్చేసి भाई आपका नाम क्या है भाई? मेरा नाम रवि है। रवि है, आप कहाँ से हो? आई एम फ्रॉम छत्तीसगढ़। छत्तीसगढ़ से यहाँ से दर्शन। आपको कृष्ण भगवान क्यों पसंद है भाई? मुझे बहुत प्यारा कृष्ण भगवान से, उनके दर्शन के लिए मैं खास आया हूँ, वो भी इतनी भीड़ में, इतने धक्के में। हाँ, उसके बाद मेरा दर्शन हो गया। राधे 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 राधे। भाई आपका नाम क्या है? मेरा नाम श्री कुमार यादव है, मैं छत्तीसगढ़ का रहने वाला हूँ। आप दोनों एक साथ आए क्या? एक साथ फ्रेंड है। दोनों फ्रेंड हैं। भाई आप कुछ एक शब्द बोल देना भाई कृष्ण भगवान के बारे में। भगवान कृष्ण ने जिस हिसाब से महाभारत में अर्जुन का मार्गदर्शन करके धर्म की रक्षा की थी, उसी तरह हम भी चाहते हैं कि हमारा भी धर्म की रक्षा हो और भगवान कृष्ण में हमारा प्रेम बना रहे। Guys, we gonna talk to many people now. ఇప్పుడు ఇక్కడ అంటే చాలా మందిని కలవాలి, చాలా మందిని అడగాలి కృష్ణ భగవాన్ గురించి, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి కృష్ణ భగవాన్ అంటే ఎందుకు ఇష్టం అని చెప్పేసి.
ఇక్కడ వచ్చేసి ఒక ఫాదర్ ఒక సన్ ఫోటో తీస్తున్నాడు. ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వైబ్ లో ఉన్నారు. అందరు కృష్ణ భగవాన్ గురించి చాంట్ చేసుకుంటూ కూర్చున్నారు. అక్కడ ఒక తను అయితే అక్కడ చాంట్ చేస్తున్నారు చూడండి. మొత్తం లీనం అయిపోయారు. ఇక్కడ చాలా మంది అలానే ఉన్నారు. మొత్తం లీనం అయిపోయి కృష్ణ భగవాన్ ని చాంట్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఇక్కడ దిస్ ఇస్ సో స్పెషల్. ఇక్కడ ఉన్న వైబ్ ఎనర్జీ చాలా 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 డిఫరెంట్ ఉంది. ఇక్కడ గైస్ టెంపుల్ అంతా ఒకటేసారి నిశ్శబ్దం అయిపోయింది. ఒక 20 minutes బ్యాక్ వరకు చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉండే. ఇప్పుడు అందరూ ఇక్కడ రిలాక్స్ అయిపోయారు. మీరు వీడియో స్టార్టింగ్ లో చూస్తుంటే అక్కడ ఎంతో మంది క్రౌడ్ ఉండే. ఎంతమంది నేను ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఇట్లా 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 నెట్టుకుని ఇట్లా పోయినా. కానీ ఇప్పుడు చూడండి ఎంత ఖాళీ ఉందో. చాలా క్వైట్ ఉంది. అందరు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ ఇక్కడ రెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళదని ఏమైనా మాట్లాడదామని ట్రై చేశాను, కాకపోతే వాళ్ళందరూ కొత్త వచ్చారంట, వాళ్ళకి ఏం తెలియదంట. సో అట్లా అని చెప్పేసి నేను ఏం మాట్లాడలేదు. అండ్ చూడండి ఇప్పుడు ఎంత క్వైట్ అయిపోయిందో. మొత్తం అంతా ఒక నిశ్శబ్దం అండ్ వెరీ క్వైట్ ఉంది. చాలా పీస్ఫుల్ ఉంది ఇప్పుడు రైట్ నౌ. అండ్ ఇది అన్నమాట టెంపుల్ వ్యూ మొత్తం అంతా. ఇక్కడ నుంచి టెంపుల్ అంటే ఇంకా ఇంత చాలా పెద్ద అయితే లేదు, ఇంతే ఉంది. ఇంకా ఎంతకన్నా ఇంకా ఎక్కువ లేదు. అక్కడి నుంచి స్ట్రైట్ గా కనిపించే ఆ డోరే దాని లోపలనే కృష్ణ భగవాన్ ఉన్నాడు అనమాట. అండ్ అక్కడ వాళ్ళు డోర్ ముందు కూర్చొని అక్కడ చాంట్ చేస్తున్నారు చూడండి. అక్కడ డోర్ ముందు కూర్చొని అక్కడ వాళ్ళు చాంట్ చేస్తున్నారు. ఎందుకంటే 12:30 తర్వాత డోర్స్ ఓపెన్ అవ్వవు కాబట్టి ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక అక్కడనే కూర్చొని పూజలు చేసుకుంటున్నారు. మోరోవర్ చాంట్ చేస్తున్నారు అనుకుంటా కృష్ణ భగవాన్ గురించి. రైట్ నా అయితే నేను చాలా అలసిపోయి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందాం కూర్చున్నాను. भाई ये बेलून सब क्या है? एक्चुअली में ये 56 भोग प्रसादी लगती है, उस समय पे पूरा इनका सारा परिधान जितने वस्त्र हैं सब चेंज होते हैं. इनका जो पालकी वगैरह अंदर वाली है वो सबको पूरा सजाया जाता है. ऐसे ही पर डे डेली बेसिस पर सुबह मॉर्निंग में 6 o'clock जब 56 भोग लगता है उसके पहले पूरी तैयारियां होती हैं. ये बाजू में एक हॉल है, मैं आपको दिखाऊंगा पीछे में. उस हॉल में सारे फ्लावर्स वगैरह रहते हैं, पूरा फूल वगैरह रहते हैं, पुष्प वगैरह, वो पूरा प्रॉपर तरीके से सजावट होती है. ये बलून एवरी डे चेंज होते हैं यहाँ से सुबह मॉर्निंग में. अर्ली मॉर्निंग डेली चेंज किया जाता है हर रोज इतने सारे बैलून? हाँ इतना सारा. वो पर डे का यहाँ पे खर्चा जो आता है वो 5 to 7 लाख रुपए का आता है. पर डे खर्चा 5 to 7 लाख. वो लोग जो करते हैं जो यहाँ पे 56 भोग लगाते हैं वो सारे लोग इधर आते हैं. व्यापारी वर्ग के लोग हैं सारे. वो नॉर्मल आदमी तो उतना नहीं कर, सैलरी तो नहीं कर सकता है. और जो बिजनेसमैन है, व्यापारी लोग हैं, वो पर डे एक 56 भोगी का प्रोग्राम हर रोज रखते हैं सुबह मॉर्निंग में. वो ये तो बढ़िया है. 5 to 7 lakhs అంట పర్ డే ఇక్కడ ఖర్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీకు కనిపించే ఇక్కడ బెలూన్స్ అన్ని డైలీ చేంజ్ చేస్తారంట. एंड एवरी डे भी खर्च 5 to 7 लाख. इसके बाद में जब 56 भोग लगते हैं उसके बाद में साधु संतों को भोजन कराया जाता है. उनके लिए पूरा व्यवस्था की जाती है. उनके लिए इसका अर्थ व्यवस्था की जाती है. धन मतलब उनको कुछ पैसे भी दिए जाते हैं. सब साधुओं को भोजन पवाया जाता है बढ़िया तरीके से. या देसी घी के भोजन की प्रक्रिया भी रहती है. उस 56 भोग में भोग लगाने के बाद में यहाँ के जो प्रकार के संत लोग हैं जितने भी है वृंदावन में संत हैं उन सबको बुला करके उनको बढ़िया भोजन कराया जाता है. 100, 200, 500 जो भी संत हैं उनको भोजन की प्रक्रिया प्रॉपर डेली रहती है. जो लोग अपना श्रद्धा से आते हैं यहाँ पर और जो 56 भोग का प्रोग्राम रखते हैं वो सब व्यापारी अपना ये सब काम पर डे डेली बेसिस पे करते हैं. उसमें कोई ऐसा नहीं है, कोई डिफरेंट थिंग नहीं है. ये वो नॉर्मल सी चीज है यहाँ के लिए. ఇక్కడ మనకి ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ థింగ్ మనకి తెలిసిందనమాట. గైస్ నాతో పాటు ఇంకో అతను ఉన్నాడు అనమాట. भाई आपके बारे में. मैं विजतेंद्र मिश्रा हूँ. मेरी पत्नी दिल्ली में TGT इंग्लिश की गवर्नमेंट स्कूल में टीचर थी गेस्ट. और मैं श्री वरुण गांधी का ex-PRO रहा हूँ. हाँ, उनका काम देखता था राजनीति क्षेत्र का. लेकिन वृंदावन से मुझे बहुत ही ज़्यादा लगाव था. पूज्य श्री प्रेमानंद महाराज को जब से मैंने सुना तब से मेरी इच्छा थी कि वृंदावन में परमानेंट रहूं जाके. पत्नी ने जॉब छोड़ दी और मेरा ये 2 साल का बेटा है और मैं यहीं वृंदावन में आता हूँ, रहता हूँ और पर डे श्री बांके बिहारी के दर्शन करने आता हूँ. और बाकी सब राधा रानी कृपा बनी हुई है. भाई आप यहाँ पे कब से आ रहे हैं?
मैं यहाँ जब से यहाँ आता हूँ मैं डेली आता हूँ यहाँ पे। डेली हाँ, मैं डेली यहाँ मंदिर में दर्शन करने आता हूँ। लगभग 11:45 बजे मैं मंदिर में दर्शन करने आता हूँ। अब तो यहाँ पे सेटिंग हो गई? हाँ, मैं यहाँ परमानेंट रहने लगा। अरे ये तो बहुत बहुत स्पेशल है वो यार। और वैसे श्री राधा रानी की ये कृपा रहती है, वृंदावन में कोई भूखा नहीं सो सकता। ये यहाँ आशीर्वाद है, कोई भी व्यक्ति यहाँ भूखा नहीं सो सकता। और निधमन है वहाँ आज भी श्री कृष्ण जी और राधा रानी रास रचाने आते हैं। आप निधमन मंदिर में जाइए, शाम को बाकायदा चारपाई लगेगी, पान रखा जाएगा, नीम की दतौर रखी जाएगी, और सुबह आप देखेंगे ताला आपके सामने बंद होगा। सुबह देखेंगे तो सब अस्त व्यस्त होगा। दातों चाबी भी मिलती है इसमें। और श्री बांके बिहारी की विशेष कृपा होती है, जो यहाँ उनके दर्शन, बांके बिहारी लाल के दर्शन होते हैं। हम भी आप सभी लोगों से कहना चाहते हैं कि आप वृंदावन आते रहिए और दर्शन बांके बिहारी के, राधा रानी के करते रहिए। भाई आपके मन में कृष्ण भगवान के बारे में इतना प्यार है ना भाई, अब और इतने सारे ऐसा कैसा हो गया भाई? ऐसा है कि ये भक्ति जो है ना बड़े भाग्य से मिलती है। धन दौलत पैसा ऐश्वर्य और नौकरी बिजनेस ये सबको मिल जाते हैं, लेकिन भक्ति कई जन्मों के भाग्य से मिलती है। मेरे तो सौभाग्य, मैं तो कुछ नहीं हूँ। लोग मैंने यहाँ देखे हैं जो करोड़पति हैं और कोई हीरे का व्यापारी कुछ है, और वो भीख मांग के खाते हैं और यहाँ पूरे दिन भक्ति करते हैं। ऐसे भी लोग अनजान व्यक्ति अनजान बन के घूमते हैं। यहाँ इतना अच्छा लगता है, इतना खुश ये लगता है मानो स्वर्ग में रह रहे हैं। सभी जो जहाँ जो मेरी वीडियो देख रहा है सबसे कह रहे हैं बांके बिहारी के दर्शन करिए। और वृंदावन में और भी मंदिर, राधा वल्लभ, राधा रमण जी, निधमन, देवरा बाबा का आश्रम है। गाइस ఇక్కడ రాధే రాధే। గైస్ ఫైనల్గా అంత అయిపోయింది అండ్ ఇప్పుడు రైట్ నౌ మేము వెళ్ళిపోతున్నాము. అండ్ ఇదే అనమాట గేట్ క్లోజ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మిశ్రాజీ గారు నాకు చాలా హెల్ప్ చేశారనమాట, మొత్తం టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఇక్కడ నేను వాళ్ళకి బై చెప్పేసి ఐ లీవ్ నౌ. బై. ये वीआईपी गेट है ये। वीआईपी गेट? यस, सारा गेट भी जितना है वो सब मूवमेंट यही से होता है। जाने वाले हैं? हाँ, जाने वाले। बोरिंग थॉट्स भाई यहाँ पे। हाँ, बोरिंग थॉट्स। గైస్ ఫైనల్గా నేను టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చాను. ఇది వచ్చేసి ఇది విఐపి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అంటే ఇది. అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ నేను విఐపి ఎంట్రన్స్ నుంచి మళ్ళీ బయటకు వచ్చానమాట. యా, ఇప్పటివరకు అయితే చాలా క్రౌడ్ ఉండే. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా చూడండి ఎంత చిన్న చిన్న గల్లీలో చాలా చాలా క్రౌడ్ ఉంటే ఇప్పుడు మొత్తం క్వైట్ అంతా అయిపోయింది. कुंज गली है, कुंज माने सकरी गली, ये सब सकरी गली है। देखो कुंज చూడండి ఎంత చిన్న చిన్న గల్లీలో, ఈ చిన్న చిన్న గల్లీల్ని కొట్టేసి ఒక పెద్ద చేద్దాం అనుకున్నారంట. కానీ ఇప్పుడు ఇది టెంపుల్లో ఉన్న అది అయ్యగారులు వాళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళందరూ వాకౌట్ చేశారంట, ఇట్లా డిమాలిష్ చేయొద్దు ఇవన్నీ అని చెప్పేసి. ఈ చిన్న చిన్న గల్లీలకే ఇది చాలా స్పెషల్. ఇది బృందావనం అంటే ఆవులు లేకపోతే బృందావనం ఎట్లా? అండ్ ఈ గల్లీలు చూడండి మొత్తం ఎంత చిన్న 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 గల్లీలో. ఈ గల్లీల నుంచి వెళ్తుంటే నిజంగా నాకు చిన్నప్పుడు కార్టూన్లో చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంటే చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. అండ్ లుక్ ఎట్ దిస్ పీపుల్. ఇంక డోర్ చూడండి ఎంత బాగుందో. రాధే 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 जय जय श्री राधे। आइए आपको दर्शन कराता हूँ कुंज गलियों से हम लोग जा रहे हैं बाहर, और अभी पट बंद हो चुकी है। ये भैया जो दर्शन करने के लिए आ रहे हैं, कैसे आप గైస్ అప్పుడు వచ్చినప్పుడు ఎంత క్రౌడ్ ఉండే గైస్, ఇప్పుడు చూడండి మొత్తం ఎంత ఖాళీ అయిపోయింది. ఖాళీ రోడ్ ఇప్పుడు ఇదంతా. ఈ గల్లీలో
నేను వచ్చేటప్పుడు ఎక్కడ నా చెప్పులు ఇప్పిందో నాకైతే గుర్తులేదు. ఇప్పుడు ఒక్కొక్క షాప్ ఎత్తుకుంటూ వెళ్ళాలేమో. నాకైతే గుర్తుంది తను చెప్పులు పెట్టేటప్పుడు ఏమని చెప్పాడంటే దగ్గరలో ఏదో పోలీస్ స్టేషన్ ఏదో పోలీస్ ఏదో ఉంది అక్కడ. సో నా చెప్పులు దొరికేస్తాయి. क्या मैं शूज और चप्पल यही पे तो బ్రో నేను ఆల్రెడీ వచ్చేసాను ఇక్కడ. దీని దగ్గర నా చెప్పులు ఉండే. చెప్పులు అయితే దొరికేసినాయి. షాప్ వచ్చేసి ఇది అండ్ ఇక్కడ నా చెప్పులు ఉన్నాయి. పోయి నేను చెప్పులు తీసుకుంటాను. भाई बहुत बहुत धन्यवाद भाई, थैंक यू सो मच. राधे राधे गाइस, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నేను చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాను అనుకుంటున్నాను టెంపుల్ని అండ్ చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను అండ్ చాలా థింగ్స్ తెలుసుకున్నాను అండ్ దెర్ వర్ ఫ్యూ వీడియోస్ క్లిప్స్ ఏంటంటే నేను సరిగా రికార్డ్ చేయలేదు. చాలా జూమ్ ఇన్ చేశాను అండ్ ఆ కంటెంట్ ఏమైందో ఏం చేస్తానో తెలియదు. దాన్ని ఏమైనా ఎడిటింగ్ చేసి దాన్ని కొంచెం యూజ్లో తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి అయితే దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. కృష్ణుడు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఇది విజిట్ చేయాలని చెప్పేసి చాలా అనుకుంటారు అండ్ నేను కూడా అలానే అనుకున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమికి కార్టూన్స్లో ఎక్కువ చూసేవాడిని అనమాట. బృందావన్ ఇంకా అదేంటిది డోలక్పూర్. ఈ డోలక్పూర్ ఈ బృందావన్ ఇవి రెండు చూద్దామని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను అండ్ లక్కీగా అన్ఫార్చునేట్గా నేను కేదార్నాథ్ యాత్రలో ఇక్కడ ఆగాల్సి వచ్చింది అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో. బాయ్.